జీవో నెంబర్ 46 బాధితులు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఎందుకు బతుకున్నా కూడా ఈ క్షణానికి కూడా అర్థం కావట్లేదు. ఏం ముఖం పెట్టుకొని ఇంటికి వెళ్ళాలో ఈ హైకోర్టు నుంచి కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఎలక్షన్లలో నేను అడుగుతాను తలుచుకున్నా, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎడిపోయారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎడిపోయారు, పొన్నం ప్రభాకర్ గారు ఎడిపోయారు, మన శ్రీధరబాబు సార్ ఎడిపోయారు, సీతక్క గారు. అయ్యా అక్క, అసలు ఉన్నవా ఈ భూమి మీద ఉన్నావా అక్క? నువ్వు ఎన్నిసార్లు నీ ఇంటి చుట్టూ తిరిగి ఉంటావు చెప్పు? ఎన్నిసార్లు మీ ఇంటి చుట్టూ తిరిగి ఉంటావు? గాంధీ భవన్ మెట్లు ఎక్కుంటావు. అయ్యా గాలి హర్షవర్ధన్ రెడ్డి గారు గుర్తున్నారా అండి మీకు? మేము చామల కింద కుమార్ రెడ్డి గారు గుర్తున్నావా మేము? అసలు ఒకసారి మా పేజీలు గుర్తున్నాయా? మల్లురవి గారు గుర్తున్నాయా? అంటే మీ అందరి పదవులు వచ్చినాయి. మేము అన్యాయం అయిపోయినాం, దుర్మార్గంగా ఈరోజు భావించబడ్డాం. మేము 8 లక్షల గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క ఉసురు ఖచ్చితంగా తగలబోతున్నా. మీకు ఎన్నిసార్లు తిప్పించుకున్నారు? మీ ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిప్పించుకున్నారు? కాళ్ళు అరిగేలాగా తిప్పినాం. 25 లక్షల రూపాయలు కోట్లు కట్టినాం. అడ్వకేట్లకు అప్పులు తీసుకొచ్చి కట్టినాం. కొద్దిగానే మానవత్వం లేకపోతే ఎట్లా నీకు? అసలు ఆ బోర్డు ఆంధ్ర అధికారి చేతులు పెట్టి మా జీవితాలను సర్వనాశనం చేసినాం. ఏం చేయాలి ఇప్పుడు? ఏ ముఖం పెట్టుకొని ఇంటికి పోవాలి? ఇప్పుడు ఎంతో మంది నమ్ముకొని బస్సు యాత్రలు అన్ని తిరిగి ఓట్లు వేయించినాం కదా మేము. మీకు ఎక్కడ అన్యాయం జరిగింది? నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలని కదా మీకు 48 సీట్లు వచ్చినాయి. ఏ పాపం చేసినా మా ఉద్దరు కొట్టుకున్నారు. ఇవాళ మాకు ఏం దుర్మార్గం చేసినాం ఇవాళ? మిమ్మల్ని కాంగ్రెస్ 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 అని ఓట్లేనావా? ఏం పాపం చేసినాం ఇవాళ? మాకు శిక్ష చేసారు. మేము 16 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఇవాళ 14 నెలల నుంచి కోట్ల కేసు నడిపించడం అంటే వాళ్ళని సామాన్య వ్యక్తులు వాళ్ళు ఎక్కడైతే చెప్పు? ఎన్ని ధర్నాలు చేసినావు, ఎన్ని ముట్టలు చేసినావు, దీక్షలు కాదా మీరు కాదా పెట్టించింది? 5 కేసులైనా నా మీద. నా భవిష్యత్ ఏంది? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇలా ఏ కాంగ్రెస్ నాయకుడు ఎలక్షన్లో నేను తిరిగిన, మీరు అందరం తిరిగిన, జీవభారతి విద్యార్థులు తిరిగిన. ఇవాళ చెప్పండి, నాకు ఏ సమాధానం చెప్తారు? మీరే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ఏ బీఆర్ఎస్ నాయకుడి కాడ కూడా ఫోటోలు లేదు, మొత్తం కాంగ్రెస్ వాళ్ళ కంటే నా ఫోటోలు ఉన్నాయి. ఏ సమాధానం చెప్తారు? ఇవాళ మాకు ఏ సమాధానం చెప్తారు? 120 మార్కులు తెచ్చుకోవడం ఎలక్షన్ ముందు గాంధీ భవన్ మెట్లు ఎన్నిసార్లు ఎక్కినా నేను? ఎన్నిసార్లు ఎక్కినా మా విద్యార్థులు తీసుకోవాలి. గాంధీ భవన్ మెట్లు ఎక్కినా మమ్మల్ని వాడుకొని అందరూ పదవులు తెచ్చుకోరు కదా. ఈరోజు మా తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్పాలి? మమ్మల్ని నమ్ముకున్న మా విద్యార్థులకి ఏం చెప్పాలి? 8 లక్షల మంది విద్యార్థులకి మనం ఓడిపోయినా మనల్ని మోసం చేసిరువా? మీకు దండం పెడతాం. మీకు మాకు ఉద్యోగాలు కానీ మా ఓపిక లేదు, కొట్లాడు ఓపిక లేదు. దయచేసి మానవత్వంతో అందరూ న్యాయం చేయండి. మమ్మల్ని నమ్మకం చాలా మంది విద్యార్థులు ఉన్నారు ఇంటి దగ్గర. మాకు ఓపిక లేదు. సుప్రీంకోర్టు డబ్బులు కట్టి ఓపిక. శ్రీధరాన్ని ఎన్నిసార్లు తిరిగి ఉంటామన్నా, దామోదరాన్ని ఎన్నిసార్లు తిరిగి ఉంటామన్నా నీ ఇంటి చుట్టూ అపార్ట్మెంట్ల కోసం తిరిగి అలసిపోయినామన్నా. పుణ్యం ఉంటుంది నీకు. మా వైపు చూడండి అన్న, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే 2000 ఉద్యోగాలు ఇవ్వండి అన్న, మీకు పుణ్యం ఉంటుంది. అసలు 14 నెలల జీవితం తలుచుకుంటే ఎన్ని ఉద్యమాలు, ఒక 50 సార్లు అరెస్ట్ చేసి ఉంటారన్న. మమ్మల్ని న్యాయం చేయండి అన్న. మార్కులు వచ్చినాయి అన్న మాకు. ఎన్ని డబ్బులు కట్టామన్నా, ఎన్ని డబ్బులు కట్టాం? చార్జీల కూడా డబ్బులు లేవన్నా పోవడానికి. పుణ్యం ఉంటుంది మానవత. రేవంతన్నా నీకు దండం పెడితే నీకు కాలు పట్టుకుంటాం అన్న. ఓపిక లేదన్న. 14 నెలల కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు విగ్రహాలు ఎందుకన్నా? మేము గెలిపించిన వాళ్ళం అన్న, గెలిపించిన వాళ్ళం అన్న. మేము ఆ విగ్రహాలు రైతు రుణమాఫీలు మాకెందుకన్నా? మా కుటుంబం ఆధారపడుతుంది అన్న. ఒక్కసారి మానవతంతో మా వైపు ఆలోచించన్న, ఒక్కసారి ఆలోచించన్న. నీకు పుణ్యం ఉంటుంది అన్న. మినిస్టర్లు అందరూ ఒక్కొక్కసారి ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని ఎన్నిసార్లు మీ ఇంటి చుట్టూ తిరుగుంటాం. ఒక్కసారి మానవతంతో ఆలోచించండి. ఇంత మించి ఏం చెప్పలేండి ఇక మీకు. మాకు ఇక మా మానవత్వం ఉంటేనే న్యాయం చేయండి, లేకపోతే లేదు. ఇక ఇంత మించి అడిగి ఓపికోలేదు, మాట్లాడి ఓపికోలేదు. నైట్ పొద్దున్నే ఏం చేస్తాం మనం? ప్రయత్నం చేసినాము.
బ్యాంకులో పోయి డబ్బులు కట్టినా రూపాయి పోసేసి కట్టిన 20 లక్షలు కట్టినా ఒక్కడు రూపాయలు ఎంత కష్టపడతావు అన్న పైసలు లేకపోతే రాబడాలు కొట్టి జుబాడాలు కొట్టి వ్యవస్థ మీద నమ్మకం లేక కోర్టు తోటి వస్తాయి హైకోర్టులో కూడా న్యాయం జరపతికి ఏం చేస్తావు అన్న మేము ఆడ కూడా అటెండ్ కాదు ఆడ కూడా 14 ఏజ్ అటెండ్ కాకుండా అడ్వకేట్ జనరల్ కూడా తప్పకుండా కదా న్యాయం ఉంది ఫస్ట్ కోర్టులో వచ్చింది 27 కోర్టులో చెప్పారు ఇంత సడన్ గా ఎందుకంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాకుండా మాకు ఎందుకంటే న్యాయం జరుగుతుంది అన్న నాకు అర్థం కాని విషయం ఏంటంటే బస్సులలో కుక్కలు తిప్పినారు నా కొడుకులు ఏ పాపం బయలుపోతారో కానీ నా కొడుకులు ఇప్పుడు అడ్డుపడుతున్నారు ఎవరన్నా అడ్డుపడుతున్నారా ఎవరన్నా చెయ్యొద్దు అంటున్నారా ఎవడు చెయ్యొద్దు అనేది ఎవడు ఆంధ్ర నా కొడుకు వాడు బోర్డు చైర్మన్ కాడు వాడు బయటికి రావట్లే కానీ ఇంత అవమానం ఇంతకన్నా ఉండదు వాడిని తగలబెట్టనే చచ్చిపోతుంది ఎవరు చేయొద్దు అంటున్నారు ఏ పార్టీ చేయొద్దు అంటుంది ఏ పార్టీ అని వద్దు అంటున్నా న్యాయం చేస్తారంటే మీరు ఎందుకు న్యాయం చేస్తున్నారు ఎవడన్నా కోర్టుకి ఎక్కిండ మాకు న్యాయం చేస్తారంటే ఇంత దుర్మార్గమైంది ఈ వీడియో చూసే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కసారి మీ మనస్సాక్షి మీద చేసుకొని చెప్పండి వచ్చే ఎలక్షన్లలో మా ఇంట్లోకి రారా ఓట్లు అడగరా ఇప్పుడు అయిపోలేదు కదా ఇంకా ఎలక్షన్ ఉన్నాయి ముందు ఎలక్షన్ ఉన్నాయి ఫ్యూచర్ లో కూడా ఎన్నికలు ఉంటాయి రేవంత్ రెడ్డి చెప్పింది కదా స్టూడెంట్స్ వల్లనే ఇప్పుడు విద్యార్థుల నిరుద్యోగుల వల్లనే గెలిచింది కాంగ్రెస్ పార్టీ అదే రేవంత్ రెడ్డి మేము చెప్తున్నాం మీ పార్టీ కూడా ఎట్లా దింపాలో మాకు తెలుసు మీ పార్టీ కూడా నిరుద్యోగులతో పెట్టుకుంటే వచ్చే నోటిఫికేషన్ ఇలా ఒక్కడికి ఏజ్ లేదు ఏం చేయం వచ్చే నోటిఫికేషన్ ఉద్యోగాలు ఏం చేస్తాం ఒక్కడికి ఏజ్ లేదు నెక్స్ట్ ఏం రాయాలి ఎక్కడ చేయాలి వచ్చే నోటిఫికేషన్ డబ్బులు ఎక్కడ చదవడానికి వచ్చిన మార్కులకే